హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఫుట్ మసాజర్ చూపిస్తున్నాను. అది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చూసారు కదా, ఈ మసాజర్ వచ్చేసి లైఫ్ లాంగ్ కంపెనీ అండి. కింద లైఫ్ లాంగ్ ఫుట్ మసాజర్ హ్యాష్ట్యాగ్ స్ట్రెస్ ఫ్రీ అని ఇచ్చారు. అండ్ దాని మీద దాని ఫీచర్స్ కూడా డిఫైన్ చేశారు. రిఫ్లెక్సాలజీ మసాజ్ థెరపీ, ఆటో షట్ ఆఫ్ టైమర్ ఫర్ 15 minutes, ఓవరాల్ వెల్నెస్, రిలీవ్స్ ఫ్యాటిగ్, ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ అంటండి. ఈ 3 ఫీచర్స్ అంట దీనివి. అవి డైరెక్ట్ బాక్స్ మీదే మెన్షన్ చేసేసారు. నేను ఈ ఫుట్ మసాజర్ ఎందుకు ఆర్డర్ చేశాను అంటే, యాక్చువల్గా మనం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము, పిల్లలతో రోజు వర్క్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళతో వెనకాల తిరుగుతూ అని. సో ఫస్ట్ మనకు వచ్చే పెయిన్స్ లెగ్ పెయిన్స్, ఫుట్ పెయిన్స్. సో ప్రతిసారి బయటికి వెళ్ళి మసాజర్ మెషిన్ దగ్గర పెట్టించుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుంది కదా. అసలు ట్రై చేద్దామని చెప్పి నేను ఆర్డర్ చేశాను. ఇది సేల్లో నాకు వచ్చేసి 3600 పడిందండి. జస్ట్ నేను ఈరోజు కాస్ట్ చెక్ చేసిన అది 4600, 6000 అలా చూపిస్తుంది. నేను సేల్లో నేను ఆర్డర్ చేసినాకే రివ్యూ పెడదాం అనుకున్నాను. బట్ ఏమైందంటే, అసలు నేను యూస్ చేస్తేనే కదా ఈ ప్రోడక్ట్ గురించి తెలిసేది అని చెప్పి నేను యూస్ చేశాక పెడదామని ఇప్పటిదాకా పెట్టలేదండి ఈ మసాజర్ గురించి. కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. బ్రౌన్, అది కూడా మెటాలిక్ బ్రౌన్ టైప్లో ఉంది కలర్. నేను ఫోటోలో ఏదైతే కలర్ చూసానో సేమ్ అదే కలర్ వచ్చింది. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ ఈ కలర్. నేను ఈ కలర్ పెట్టాను, సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా మసాజర్. ఇది మా హస్బెండ్ కూడా యూజ్ అవుతుందండి. తను డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం లెగ్ పెయిన్స్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేసినప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి. సో తనకి కూడా యూజ్ అవుతుంది కదా, ఇద్దరం యూజ్ చేసుకోవచ్చు కదా అని ఆర్డర్ చేశాను. దీనికి ఒక రిమోట్ ఇచ్చారు, వారంటీ కార్డు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. అండ్ వారంటీ కార్డ్ చూడండి, దాంట్లో మనం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే ఇంకొక 6 months వారంటీ కార్డ్ ఎక్స్టెండ్ చేశారండి. ఎక్స్పీరియన్సెస్ ఎలా షేర్ చేసుకోవాలి అంటే, దాని ఫీడ్బ్యాక్ మనం ఇవ్వాలి. వాళ్ళు బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఇచ్చారు, వాట్సాప్ నెంబర్ ఇచ్చారు అండ్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఏదో ఒక దాంట్లో మనం ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. అలా ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్టెండెడ్ 6 months వారంటీ అని మనకి మళ్ళీ ఒక వోచర్ బ్యాక్ చేస్తున్నారు. సో చూడండి మసాజర్. యాక్చువల్గా పొజిషన్ ఇలా పెట్టకూడదండి, లెగ్స్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. మనం బటన్స్ మన వైపు ఫేస్ చేసేలాగా మనం కూర్చోవాలి, ఫుట్ దాని మీద పెట్టి. చూడండి ఇలా, చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో, లోపల గేర్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. మన లెగ్ ఎంత ఉందో అది అలా ఫిట్గా పట్టేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. చూడండి దాని మసాజర్ పైన చూడండి, ఆటో బటన్, కస్టమ్ బటన్, మాన్యువల్ అని 3 ఉన్నాయి. అండ్ స్పీడ్, డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. స్పీడ్ మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. స్లో, మీడియం అండ్ హై ఉన్నాయి. డైరెక్షన్స్ ఏమో మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఆ రొటేటింగ్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పవర్ బటన్ ఒకటే అండి, ఆన్ ఆఫ్కి ఒకటే బటన్ ఇచ్చారు. స్పీడ్ కావాలంటే మనం పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మాన్యువల్, కస్టమ్ ఇచ్చాడు కదా. కస్టమ్ ఏంటి అంటే, మనకి టోస్ వరకే మసాజ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి, అలా ఆర్ట్ వరకు మసాజ్ కావాలంటే ఆర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సోల్ అయితే సోల్. ఇక్కడ ఆటో ఏంటంటే, ఆల్రెడీ 4 ప్రోగ్రామ్స్ డిఫైన్ చేసేసి ఉన్నాయండి ఈ మసాజర్లో. ఫస్ట్ బటన్ సెలెక్ట్ చేస్తే ఆటోలో అదేంటంటే జనరల్ హెల్త్ మసాజ్ అండి. సెకండ్ బటన్ సెలెక్ట్ చేస్తే ఏంటంటే, అవి హెడ్, నెక్ పెయిన్స్ ఉన్నప్పుడు సెకండ్ మోడ్లో పెట్టుకోవాలి. థర్డ్ మోడ్ ఏంటంటే, అది స్టమక్ పెయిన్స్, అదర్ బాడీ పార్ట్స్ పెయిన్స్ ఉన్నప్పుడు థర్డ్ మోడ్లో పెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ మోడ్ వచ్చేసి ఓన్లీ లెగ్స్ పెయిన్ ఉన్నప్పుడు ఫోర్త్ మోడ్లో పెట్టుకోవాలి. రిప్రొడక్టరీ సిస్టమ్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఫోర్త్లో పెట్టుకోవాలి.
ఈ డీటెయిల్స్ అన్నీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఇచ్చారండి, కానీ మనం ఇన్స్ట్రక్షన్స్ బాగా చదివితేనే ఎలా యూస్ చేయాలి అని తెలుస్తుంది. దీన్ని యూస్ చేసేటప్పుడు మినిమం 15 మినిట్స్ యూస్ చేయాలండి. దీన్ని యూస్ చేసిన తర్వాత ఒక కప్ వామ్ వాటర్ తాగాలి. ఒక 40 to 50 మినిట్స్ మనం ఏం తినకూడదండి. సో ఇది పవర్ కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. 15 మినిట్స్కి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అదే. అండ్ అక్కడ ఫుడ్ పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్ అది క్లాత్ లాగా ఇచ్చారు కదా, అక్కడ జిప్ ఉంది చూడండి. ఆటోమేటిక్గా మనం ఆ జిప్ని తీసేసి రిమూవ్ చేసుకోవచ్చు. కాలు పెట్టుకున్నప్పుడు ఏమన్నా మట్టి పడినా దుమ్ము పడినా దులుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఇచ్చారు. క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అండి దీన్ని. అండ్ ఈ మసాజర్ వచ్చేసి ప్యూర్గా డొమెస్టిక్ పర్పస్కే యూస్ చేసుకోవాలండి, కమర్షియల్ పర్పస్కి యూస్ చేసుకోలేము. అండ్ ఇది చూడండి రిఫ్లెక్సాలజీ టెక్నాలజీ యూస్ చేసి డిజైన్ చేసిన మసాజర్. ఆల్రెడీ మనం ఇప్పుడు బయట చూస్తున్నాము ఆకుపంచర్ అని, అది టోటల్గా మన ఫుట్ నుంచి మన బాడీ సిస్టంలో ఉన్న నర్వ్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అందుకని ఇది టోటల్గా ఆ ఫుట్ మసాజర్లో ఫుట్లో ఉన్న నర్వ్స్ని ఏది మూవ్ చేస్తూ ఏది బాగా యాక్టివేట్ చేస్తే మన పెయిన్స్ తగ్గుతాయో వాటిని యాక్టివేట్ చేస్తుందండి ఈ మసాజర్. ఆకుపంచర్ టెక్నాలజీ కూడా కొంచెం యూస్ చేసుకుంటుంది. సో అందుకనే మనకి నెక్ పెయిన్, హెడ్ పెయిన్ అంటారు. ఫుట్ మసాజర్ ఎందుకు పెట్టుకోవాలి అంటే అదేనండి, ఇంటర్నల్ రిలేషన్. బాడీ పార్ట్స్లో ఇంటర్నల్ రిలేషన్ మొత్తం ఫుట్ నుంచి మైండ్ దాకా కనెక్షన్ ఉంటుందండి. సో అందుకని ఫస్ట్ ఫుట్ మసాజర్ యూస్ చేస్తున్నారు. కొంచెం నిద్ర పట్టకపోయినా, కొంచెం రిలాక్సేషన్ కావాలన్నా, ప్రెషర్గా ఫీల్ అవుతున్నా అప్పుడైనా యూస్ చేసుకోవచ్చు దీన్ని. మెన్సురల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం స్టమక్ ఏక్ ఉన్నా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఫీట్ పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ దగ్గర మసాజ్ చేసుకుంటే మనకు ఆ పర్టికులర్ పెయిన్స్ తగ్గుతాయి. పూర్తిగా తగ్గుతాయని చెప్పాలని జస్ట్ మసాజ్ చేస్తే ఏంటంటే జస్ట్ వీ కెన్ గెట్ ద రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బాగా చదవండి, చదివితే మనకి ఏ ప్రాబ్లమ్కి ఎలా యూజ్ చేయాలో అనేది క్లియర్గా ఇచ్చేసాడు. అండ్ ఈ మసాజర్ కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా, నాకు 3600కి వచ్చిందండి మసాజర్. అండ్ దాంట్లో మళ్ళీ ఎస్బీఐ 10% డిస్కౌంట్ కూడా ఇచ్చాడు. సో వచ్చేసి టోటల్ 3215 రూపీస్ పడింది. చాలా బాగుందండి ప్రోడక్ట్ మాత్రం, నాకైతే నచ్చింది. ఇంట్లో వరకు యూజ్ చేసుకోవడానికైతే కొంచెం రీజనబుల్గా అనిపించింది ప్రైస్ కూడా. ఇప్పుడు జనరల్గా నేను ఇప్పుడు ఆన్లైన్లో వెరిఫై చేసిన కొంచెం ప్రైస్ ఎక్కువే ఉందండి నేను తీసుకున్న ప్రైస్ కంటే. నాకు ఎందుకో ఈ ప్రోడక్ట్ కొంచెం సజెస్టబులే అనిపిస్తోంది. సో మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే ఈ ప్రోడక్ట్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మాత్రం ఇది ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నానండి. కొంచెం రిలాక్సేషను, ఆ ప్రెషర్ ఫ్రీనెస్ అనేది నాకు తెలుస్తుంది. చూసారు కదా ఈ ప్రోడక్ట్. ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదవండి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ చదివితే మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు ఈ మసాజర్ని అని తెలుస్తుంది. దీనికి రీప్లేస్మెంట్ ఏం లేదండి. సో ఇవ్వండి ఈ మసాజర్ గురించి. మీకు ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్ని. ప్రొడక్ట్ ఫీచర్స్ అన్నీ మాన్యువల్లో చాలా క్లియర్గా ఇచ్చారు, ఫాలో అవ్వండి.